చిన్నప్పుడు గీత ఐస్ క్రీమ్ అంటే ఒక తీయటి బర్ఫగడ్డ మాత్రమే కాదు, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒక ఎమోషన్, డిపరేషన్, అడిక్షన్, కంక్లూజన్ అసొంటి అటాచ్మెంట్. 1990 చుట్టుపక్కల పుట్టిన నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కొద్దిసేపు కండ్లు బిగ్గితే మూసుకొని చెవులు మాత్రమే గిట్టు పెట్టుండ్రి. అందరం ఒకటే ఆటోలో టైం ట్రావెల్ చేసి ఎప్పటికి తిరిగి రాని మరవలేని కొన్ని పాత జ్ఞాపకాలను నెమరెత్తాం. బ్లాక్ అండ్ వైట్ టీవీలు బయట పారేసి కలర్ టీవీలు ఊర్లల్లో కత్తున్న రోజుల 24 గంటలల్లో ఎప్పుడొచ్చి ఎప్పుడు వీకుతో తెలవని కరెంటు, ఎవరికో ఒక సైకిల్, రోజు 2 సార్లు మాత్రమే వచ్చే బస్సులు, ఎటు తిరుగుదామన్నా బైకు, స్కూటీ, కార్లు, కాలుష్యం లేని రోజులు, చికెన్, మటన్, చేపలు, పప్పులు, కాయగూరలు తప్ప బర్గర్, పిజ్జా, పాస్తా, నూడల్, ఎగ్గు పప్పు కూడా తెలవని అమాయకులు. డాక్టర్లు ఊర్లలో చెప్పులు అరగదాకా తిరిగినా ఎవల ఒకళ్ళు తప్ప అనారోగ్యంతో దొరకని ఆరోగ్యవంతులు. జీరో ఈగో, జీరో టెన్షన్, జీరో రెస్పాన్సిబిలిటీతోని మా ముసలోని గోసల నుంచి 10 రూపాయలు ఇడుచుకున్న ఒక రోజు పొద్దుగా చెట్ల కింద షెడ్డీలు చింపుకుంటా పతాలు డిక్కీలు మామిడి పిక్కలు ఆడుకుంటా ఉండగా గప్పుడు వచ్చిందా మా బొయ్యారు గీత. నేనైతే గీతని లాస్ట్ 3 రూపాయలు పెట్టి కొన్నా. మీకు ఎవరెవరికి ఇష్టం ఎంత పెట్టి కొండరు ఒక కామెంట్ కుదురు.